యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇస్తున్న కుటుంబము కామవరపు కోట వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం పాతూరు నుండి సహకరిస్తున్నారు. నిన్నటి దినం కూడా ఈ కుటుంబమే సహకరించారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాము. యేసే పరిష్కారానికి ఇలా నెలవారీ సహకారం అందించే కుటుంబాలు కొన్ని ఉన్నాయి. వాటి సహాయంతోనే ఈ ప్రోగ్రామ్ సెల్ఫ్ సపోర్టెడ్గా కొనసాగుతుంది. ఈ కుటుంబాలు రాజపోషక కుటుంబాలు. వీరిని ప్రభువు దీవించాలని ప్రార్థిద్దాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ఉపదేశము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీ దాసుడు దాసురాలు బిడ్డలు ఇచ్చిన సహాయము కొరకై కృతజ్ఞతలు. ఈ బిడ్డలను ఆశీర్వదించండి. మేమెంత ధనవంతులమో కాదు ప్రభు, మేము ఎంత త్యాగము చేయగలమో అదే మీరు చూస్తున్నారు. బైబిల్లో ధనవంతులు మీ సేవకి ఇవ్వలేదయ్యా, పేదలే ఇచ్చారు. కనుక పేదలు సహితం నీ వాక్యము భుజాన వేసుకుని ముందుకు కొనసాగింప చేయు శక్తిని మనం అడుగుతున్నాను. పరిశుద్ధుడవైన ప్రభువా, ప్రజలు రక్షించబడాలి, అది ఏకైక ఉద్దేశం. అట్టి కృపనిమ్మని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. ఈ వచనము ఏమిటి అనగా, కపెర్నహూము సమాజ మందిరములో ఊచ చేయగలిగిన ఒకడు ఉండగా, యేసు అదే సమాజ మందిరములో బోధించటానికి వచ్చినప్పుడు పరిసయ్యులు ఆయనను నేరము చేసిన వాడని రుజువు చేయాలనేటువంటి చెడు దృక్పథముతో ఈ విశ్రాంతి దినమున యేసు ఏమి పని చేస్తాడు అని ఎదురు చూస్తున్నారు. వారి కపట ఆలోచన యేసు ఎరిగి ఆ వ్యక్తిని వారి ఎదుట నిలవబెట్టి వారితో మాట్లాడాడు. విశ్రాంతి దినమున ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? వారు ఊరుకున్నారు, చెప్పలేదు, జవాబు చెప్పలేదు. దే నో ద ఆన్సర్ బట్ దే ఆర్ కెప్ట్ క్వైట్. వాళ్ళు మౌనంగా ఉన్నారు. అప్పుడు ప్రభువు వారికి బుద్ధి కలుగునట్లుగా ఆ ఊచ చేయగలిగిన వాడితో మాట్లాడి, నీ చేయి చాపవయ్యా అన్నాడు. ఆ చేయి చాపగా వాడు చేయి బాగా అయిపోయాడు. కనుక విశ్రాంతి దినమున ప్రాణ రక్షణ ధర్మము అనే నియమము వారి ఎదుట యేసు చేసి చూపించాడు. వారి కఠినత్వానికి ఆయన ఆగ్రహపడ్డాడు, ఆయన దుఃఖపడ్డాడు. రెండు భిన్నమైనటువంటి భావాలు, ఒకటి ఆగ్రహము, రెండు దుఃఖము. దుఃఖము వచ్చింది, ఆగ్రహము వచ్చిందంటే ఏం జరిగింది?
చూడండి, దేవుడు ఆదికాండము 6వ అధ్యాయంలో ఆయన సంతాపపడెను అనే పదం కనిపిస్తుంది. భూమి మీద తాను చేసిన నరులు తమ మార్గములను చెరిపివేసుకుని నందున దేవుడు వారిని చూచినప్పుడు తన హృదయములో ఎంతో సంతాపము నొందెను, అంటే దుఃఖపడ్డాడు. మన బిడ్డలు హంతకులవుతారు, తీవ్రవాదులవుతారు అని మనకు తెలిస్తే మనం ఆ బిడ్డలను కంటామా? కనము కదా. కానీ దేవుడు తెలిసే మానవులను చేశాడు. సర్వజ్ఞానమున ఆయన ఎరిగి ఉండి చేశాడు. భౌతికాన వాళ్ళు పాపం చేసినప్పుడు వారి పాపము యొక్క తీవ్రత ప్రాక్టికల్గా దేవుడు చూచినప్పుడు తట్టుకోలేకపోయాడు. అర్థమవుతుందా? కనుక దేవుడు తాను సంతాపపడ్డాడు. వారి కఠిన హృదయాలను చూచినప్పుడు యేసు దుఃఖపడ్డాడు. కనుక ఈ వచనాన్ని కనుక మనం ఇంగ్లీష్ భాషలో 5వ వచనం చదివితే, అండ్ హీ లుక్డ్ అరౌండ్ ఎట్ దెమ్ విత్ యాంగర్, గ్రీవ్డ్ ఎట్ దేర్ హార్డ్నెస్ ఆఫ్ హార్ట్. గ్రీవ్డ్ అంటే సంతాపం పొందాడు, మనో దుఃఖానికి గురయ్యాడు. మానవుని పాపము దేవునికి దుఃఖమే తీసుకొని వస్తాడు. ఒక విచిత్ర విషయం చెప్పనా? మనుషుల పాపము మనుషులను దుఃఖంలోనికి నెట్టడమే కాదు, దేవుణ్ణి కూడా దుఃఖంలోకి నెట్టేస్తుంది. దేవుడు కూడా బాధపడుతున్నాడు, దేవుడు కూడా సంతాపడుతున్నాడు. దేవుడు కూడా నరుడై ఆ దుఃఖ నివారణకు పూనుకోవాల్సి వచ్చింది. ఆయన హృదయంలో దుఃఖపడ్డాడు. అయ్యో, వీరి కఠినత్వం ఏమిటి ఇట్లా ఉంది? దే ఆర్ ద రిలీజియస్ పీపుల్, వారు మత నాయకులు, కానీ వారి హృదయం ఎట్లుంది? ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించేది ఏమిటంటే, డీకన్స్ ఆఫ్ ద చర్చ్ అంటే ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్, సంఘ పెద్దలు, అండ్ ద పాస్టర్స్, రెవరెండ్స్, ఎవాంజలిస్ట్స్, కాపరులు, ఉపదేశులు, బోధకులు తమ హృదయములో కఠినత్వం కలిగి ఉంటే, ఈవెన్ టుడే ఐ టెల్ యూ, ఇవాళ కూడా నేను చెబుతున్నాను, ప్రభువు దుఃఖపడతాడు. వారిని చూచి ప్రభువు దుఃఖపడతాడు. కనుక నేను బోధకుడిని కదా, ఇప్పుడు వాక్యం చెబుతున్నాను కదా, నా హృదయములో కఠినత్వంతో నేను మనుషుల పట్ల ఆలోచన చేస్తుంటే ఖచ్చితంగా నా బ్రతుకుని గురించి ప్రభు దుఃఖమే పడతాడు. ఈ విషయాన్ని నేను గుర్తెరిగానా? ఈ విషయం గురించి మేము ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా బోధకులు? అలా ఆలోచిస్తే ఇవాళ చర్చెస్లో 99% తగువులు ఉండవు. మిషన్స్లో, మినిస్ట్రీస్లో ఏ విధమైనటువంటి పాపమునకు చోటు ఉండదు. మనం మన దేవుని ఎదుట ఎట్లున్నామో పరీక్షించుకుంటే అనుక్షణం మనం ఖచ్చితంగా లోకానికి మాదిరిగా ఉండగలుగుతాము. ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ ప్రీచర్, ఎవ్రీ ఇవాంజలిస్ట్. కనుక వాళ్ళు ఆ దినాన పరిచయులు, చాలా గొప్ప నీతిమంతులని పేరు పెట్టుకున్న వాళ్ళు. హౌ కెన్ దే కిల్ అదర్ పర్సన్? హౌ కెన్ దే హేట్ అదర్ పర్సన్? ఇతరులను ఎట్లా తృణీకరిస్తారండి? ఇతరులను ఎలా చంపాలని ఆలోచన చేస్తారండి? సోదరి, ఇవాళ సంఘాల్లో ఆర్థికపరమైన కొట్లాటలు, కులపరమైన కొట్లాటలు, సంఘములో పాస్టర్స్ మధ్యన, పెద్దల మధ్యన కొట్లాటలు, కోర్టు కేసులు, స్థలాల ఆక్యుపేషన్ మీద, అమ్మకాల మీద కొట్లాటలు, నాయకత్వాల మీద కొట్లాటలు, కోర్టు తగాదాలు.
వీటన్నింటికి కారణము పరిసయ్యుల మనస్తత్వము. పరిసయ్యుల మనస్తత్వము. దీనికి యేసు దుఃఖపడుతున్నాడు, ఆగ్రహం చెందుతున్నాడు. మనము ఏ విధంగా నేటి క్రైస్తవ సమాజం ఉన్నాము? దేవునికి దుఃఖాన్ని, ఆగ్రహాన్ని తీసుకొచ్చేటువంటి బ్రతుకులు ఈనాటికైనా విడనాడాలని నేను మనవి చేస్తున్నాను. తర్వాత వీళ్ళు ఎటువంటి వారట? హృదయ కాఠిన్యముతో నిండిపోయి ఇతరులలో నేరాలను స్థాపించాలని అనుకుంటూ ధర్మశాస్త్రము యొక్క నీతి నియమాన్ని ఎరుగకుండా అక్షరార్థంగా రుజువు చేయాలని ప్రయత్నిస్తూ తాము తప్పు చేస్తూ ఇతరులలో తప్పులు వెతుకుతూ ఎట్లా దిగజారారో తెలుసునా? యేసుక్రీస్తు ప్రభువును సంహరించుటకు హేరోదీయులతో కలుసుకున్నారు. వెంటనే వెళ్ళిపోయారు. వితౌట్ థింకింగ్, ఏ ఆలోచన లేకుండా పరిసయ్యులు వెలుపలికి వెళ్ళిపోయి వెంటనే హేరోదీయులను కలుసుకున్నారు. ఇవాళ ఏ పేపర్ చూసినా కూడాను హంతక ముఠాలను గూర్చి వ్రాస్తున్నారు. హంతక ముఠాలు అంటే డబ్బుకు కిరాయికి హత్యలు చేసేవారు, ప్రొఫెషనల్ కిల్లర్స్. ఇవాళ వాళ్ళ దగ్గరికి అనేక మంది ధనవంతులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఎంతోమంది పెడుతున్నారు. ఆనాడే ఉంది ఈ సంస్కృతి, ఇవాళ కాదు. 2000 సంవత్సరాల క్రితమే ఈ కిరాయి మోకల సంస్కృతి. హేరోదీయులు అన్నారు వీళ్ళను. 2 హేరోదీయులు అన్నప్పుడు హేరోదు కింగ్ అంటే రాజ కుటుంబాలలో ఉన్నటువంటి ప్రముఖులు, అంటే పాలిటీషియన్స్ టుడే, ఇవాళున్న రాజకీయ నాయకులతో ఆనాటి పాలకుల కుటుంబాలను పోల్చవచ్చు. అలాంటి వారు దగ్గరికి పోతే వాళ్ళు ఏదో ఒక మార్గం చెబుతారు, చూపిస్తారు. యేసును సంహరించాలి అనే తీర్మానానికి ఈ పరిసయ్యులు వచ్చేశారు. హృదయములో వారు దేవుని తిరస్కరించిన వారయ్యారని వారు గుర్తెరగలేకపోతున్నారు. బికాజ్ దే వర్ బ్లైండ్ ఇన్ స్పిరిట్. దే వర్ బ్లైండ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో గుడ్డి వాళ్ళు అయిపోయారు. సోదరుడా, సోదరి, ఇట్ ఈస్ ద డేంజర్ ఫర్ ఎ బిలీవర్. ఒక విశ్వాసికి అతి ప్రమాదకరమైనది ఏమిటో తెలుసా? స్పిరిచువల్ సెన్స్ అండ్ సైట్ పోగొట్టుకోవటమే. ఆత్మీయ దృష్టి, ఆత్మీయ స్పర్శ పోగొట్టుకొనవద్దని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. స్పర్శ పోయిందా, కాళ్ళు చేతులు తిమ్మిరెక్కి ఏమవుతుందో తెలియదు. గుడితనం వచ్చిందా, అంధత్వం వచ్చిందా, చుట్టూ చీకటే ఉంటుంది. నీ ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకోవటానికి 2 విషయాలు: దృష్టి, స్పర్శ. సైట్, దృష్టి, సెన్స్, స్పర్శ. సైట్ అండ్ సెన్స్ షుడ్ నాట్ బి లాస్ట్. పోగొట్టుకోకూడదు. చాలా సందర్భాల్లో మనం పోగొట్టుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఈ పరిసయ్యులు వెంటనే హేరోదీయులను కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరించుదమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసితిరి. The first problem of the human being is thought. మనిషిని యొక్క మొట్టమొదటి సమస్య ఏమిటో తెలుసా? తలంపులు చెడిపోవుట. నీ తలంపులు చెడిపోతే నీ ఆలోచనలు చెడిపోతాయి. నీ ఆలోచనలు చెడిపోతే నీ యొక్క తీర్మానాలు చెడిపోతాయి. నీ తీర్మానాలు చెడిపోతే నీ క్రియలు చెడిపోతాయి. నీ క్రియలు చెడిపోతే నీవు నేరము వైపు అడుగులు వేస్తావు. గ్రహించమనవి. వీళ్ళు మంచి వాళ్లే కదా, సమాజంలో గొప్పవాళ్లే కదా,
సమాజంలో నీతిమంతులని పేరుంది కదా, సమాజానికి పబ్లిక్గా వారు భక్తి చాటుతున్నారు కదా. అటువంటి వీరు ఏం చేస్తున్నారు? హేరోదియులతో కలుసుకుని ఆయనను ఎలాగు సంహరించుదమా, హౌ టు డెస్ట్రాయ్ హిమ్, ఎలా నాశనం చేద్దామా, ఎలా పాడు చేద్దామా అని పనిచేస్తున్నారు. క్రైస్తవుడు మరొకరిని పాడు చేయటానికి, డెస్ట్రాయ్ చేయటానికి పనిచేస్తే మొదట వాడు గుర్తెరగాలి, వాడు పాడైపోతాడు. పాడైపోయాడనే అర్థం. మొట్టమొదటే తాను పాడైపోతేనే ఇంకోటి పాడు చేయాలనే ఆలోచన వస్తుంది. పాడైపోయినందున తన పాడైన మనసు ఇతరులను పాడు చేయాలని చూస్తుంది. గుర్తెరగండి. కాబట్టి ఈ పరిచయులు పాడైపోయారు. బయట బాగున్నారు, లోపల పాడైపోయారు. అందుకే వీళ్ళను ప్రభు పిలిచాడు, సున్నము కొట్టిన సమాధుల్లారా. వెలుపట అలంకరించబడ్డారు కానీ లోపట కుళ్ళుతో, అజితేంద్రియముతో మీరు నిండి ఉన్నారు అన్నాడు. చెక్ యువర్ హార్ట్, నాట్ యువర్ యాక్షన్స్. చెక్ యువర్ మోటివ్స్, నాట్ యువర్ యాక్షన్స్. చెక్ యువర్ యాటిట్యూడ్, నాట్ యువర్ యాక్షన్స్. నీ క్రియలు కాదయా నువ్వు మొట్టమొదట పరిశీలించుకోవాల్సింది. నీ దృక్పథం, నీ ఉద్దేశము, నీ ఆలోచన మొట్టమొదట నీతితో కూడినదా కాదా పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకోకపోతే నువ్వే ఈ పరిచయుల్లాగా నేరాల్లోకి వెళ్ళిపోతావు. ఎప్పుడైనా సరే వాక్యమునకు విరుద్ధ ఆలోచనలు, క్రియలు చేసిన వారు నేరాల్లో మునిగిపోతారు. ఆర్థిక నేరాలు కావచ్చు, భౌతిక నేరాలు కావచ్చు, అవి ఏవైనా కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ క్రైమ్, వైట్ కాలర్ క్రైమ్ కావచ్చు, డైరెక్ట్గా మర్డర్, థెఫ్ట్ కావచ్చు. ఇవాళ 100, 500 నోట్లు, 500, 1000 నోట్లు రద్దు చేసిందంటే ప్రభుత్వం ఎందుకండి? ఎందుకు? ప్రభుత్వానికి చెప్పకుండా రహస్యంగా దాచుకున్నది. కనుక బ్యాంక్స్లో చలామణి అవుతున్న డబ్బే రొటేషన్లో కనపడుతోంది, మిగతాదంతా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది. కనుక ఒక మనిషి తను పాడైపోయాడు అనేది గుర్తెరగాలి. అప్పుడే ఆ వ్యక్తి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. ఈ వ్యక్తులు సంహరించాలి అని విరోధంగా ఆలోచన చేస్తున్నారు. మీరెవరికైనా విరోధంగా ఆలోచిస్తున్నారా? తోటి కోడల మీద విరోధం, అత్తగారి మీద విరోధం, ఆడబడుచుల మీద విరోధం, కోడళ్ళ మీద విరోధం, బావమర్దుల మీద విరోధం, బంధువుల మీద విరోధం, ఇరుగు పొరుగు వారి మీద విరోధం, పక్క సంఘాల మీద విరోధం, ఇతర మతాల మీద విరోధ ఆలోచన ఎవరి మీద చేసినా కూడాను దేవుడు అంగీకరించడు. క్రైస్తవుడు దీన్ని బాగా తెలుసుకోవాలి. యూ షుడ్ నాట్ పొల్యూట్ యువర్ థాట్స్, కరప్ట్ యువర్ థాట్స్. నీ ఆలోచనలను నువ్వు భ్రష్టు పట్టించకూడదని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ఈ పరిచయులు హేరోదీయులను కలుసుకున్నారు. అంటే ఎవరి చేతిలో అయితే లెజిస్లేషన్, ఎవరి చేతిలో అయితే ఎగ్జిక్యూటివ్, ఎవరి చేతిలో అయితే జ్యుడిషియరీ ఉంటుందో వాళ్ళను కలుసుకుని వాళ్ళతో నేరాలు చేయించడానికి పన్నాగం పన్నుతున్నారు కుట్రదారులైనటువంటి ఈ పరిచయులు. కాబట్టి పాలిటీషియన్స్, కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్, కాబట్టి ఈ జ్యుడిషియరీకి చెందిన అడ్వకేట్స్, జడ్జెస్ వీళ్ళని వినియోగించుకుంటే నేరం నుంచి బయటపడచ్చని, నేరం చేతికి అంటకుండా చేయొచ్చని చేసే ప్రయత్నం అన్నమాట. మనుషులను అణిచివేసే విధానం. దానికోసం ప్రయత్నం చేస్తున్నారండి. ఎంత తెలివి కలిగిన వాళ్ళండి వీళ్ళ తెలివి చెడుకు వాడుతున్నారండి. ఈ పరిచయులు తమకున్న తెలివితేటలు
చెడు కొరకు, చెడు మార్గం కొరకు వాడుతున్నారు. మంచి కొరకు వాడితే ఎంత బాగుండేదండి. ప్రతి తీవ్రవాది, ప్రతి నక్సలైట్, ప్రతి గూండా, ప్రతి రౌడీ, ప్రతి యాంటీ సోషల్ యాక్టివిస్ట్ వాళ్ళ బలాన్ని, వాళ్ళ తెలివిని మనుషుల క్షేమం కొరకు వాడటం నేర్చుకుంటే సమాజానికి ఎంత మేలు జరిగేదండి. ఒక భిక్షగాడు తన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకుని తన తెలివితేటలు సమాజానికి అందిస్తే సమాజం ఎంత బాగుపడుతుందండి. ఒక బద్ధకస్తుడు బద్ధకాన్ని వీడి తన శ్రమను సమాజానికి అందిస్తే సమాజంలో ఉత్పాదకత ఎంత పెరుగుతుందండి. మన పాపమే మనలను పాడు చేసేస్తుంది. ఇది మనుషులు తెలుసుకోవాలి. ఈ మత నాయకులు, పరిచయులు, పెద్దలు వీరు సంహరించే దిక్కు ఆలోచనలను జరుపుతూ ఉండటం విచారకరము. 10 మందికి చెబుతున్న వీరు ఇలా చేయదగునా? బైబిల్లో ఈ ఒక్క మాట నేను చాలా రోజులు మాట్లాడచ్చు. ఎందుకంటే సౌలు రాజు సమూయేలు గ్రంథంలో కనిపిస్తాడు. దావీదు అను ఒక బాలుణ్ణి సంహరించటానికి పరుగులెత్తాడు. ఎందుకంటే అసూయతో రగిలిపోయాడు. దేవుడు తనను తొలగించి దావీదును అభిషేకించాడని తెలుసుకున్నటువంటి సౌలు 23 హత్యాయత్నాలు దావీదుపై జరిపాడు. ఎంత అక్రమము ఇది! ఎంత అక్రమము! ఒక్కసారి ఆలోచించండి. రెస్పాన్సిబుల్ కింగ్, ఒక పౌరుని ప్రాణాన్ని కాపాడాల్సినటువంటి సౌలు రాజు దేవుడు అభిషేకించుకున్న ఒక భక్తుని ప్రాణాన్ని తీయటానికి 23 హత్యాయత్నాలు చేశాడు. హౌ సాడ్ ఇట్ ఈస్! అసూయ కారణం. అసూయ కారణం. అసూయ మనుషులను హంతకులనుగా మారుస్తుంది. జాగ్రత్త. అసూయే కదా అని మీరు చాలా చిన్నదనుకుంటున్నారేమో, అది మనుషుల ప్రాణాలు తీసేటట్టుగా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. జాగ్రత్త. తర్వాత అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు మతము పట్ల ఆసక్తి హంతకుడిగా మార్చింది. క్రైస్తవునికి నేను మనవి చేస్తున్నాను, నీ మతములో కలుపుకొనుటకు నీ వెన్నడును ఉద్దేశము కలిగి ఉండరాదు. తెలుసుకో ఈ మాట. యు ఆర్ నాట్ హియర్ టు expand your religion. You are here to explain the love of God to the people so that they can come to God, not into your church or not into your religion. నీ సంఘంలోకి రాటాకో, నీ మతంలోకి రాటాకో నీకు దేవుడు ఇవాంజలిజం నీ చేతికి ఇవ్వలేదు. ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇతర రిలీజియన్ కూడా, ఎవరైనా కూడా. సౌలు పౌలుగా మారక మునుపు మతము పట్ల విశేషమైన ఆసక్తి కలిగిన వాడు. అందుకే క్రైస్తవ్యం పెరుగుతుంటే క్రైస్తవులు చంపటం మొదలుపెట్టాడు. ఇవాళ టెర్రరిస్ట్స్ చాలామంది ఇతర మతాల మీద దాడులు చేస్తున్నారంటే కారణం ఏమిటంటే వాళ్ళ మతాసక్తి. మతాసక్తి కొరకు దేవుడు మనుషుల్ని పుట్టించలేదు. మనుషుల్ని ప్రేమించడానికే మతాలు వచ్చాయి. మతాలు మనుషుల మధ్య హార్మనీ పెంచడానికే తప్ప మనుషుల మధ్య భేదాలు పెంచడానికి మతాలు క్రియేట్ కాలేదనేది ప్రతి ఆస్తికుడు గమనించాలనేది నేను గుర్తెరిగాను. బైబిల్ గ్రంథంలో ఎన్నో 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 ఉదాహరణలు. అబ్షాలోము, అమ్నోను అను తన సొంత అన్నను, తల్లి మార్పు, తండ్రి ఒక్కడే, కుట్ర చేసి ఇంటికి విందుకు పిలిచి మరి ముక్కలుగా నరికేశాడు. కారణము ద్వేషం పెంచుకున్నాడు. ద్వేషం పెంచుకున్నాడు. దేవుడు యాకోబును దీవించాడు. యాకోబు తండ్రిని మోసగించి దీవెనలు పొందాడని ఏశావు యాకోబును సంహరించటానికి ప్రణాళికలు చేశాడు. కారణము ద్వేషము, అసూయ. ద్వేషం, సోదరుని మీద ద్వేషం,
ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు, ఒకే సమయంలో జన్మించిన కవల పిల్లలు, ఒకడు మరొకటి మీద కత్తి కట్టాడు. కారణం పాపము, ద్వేషము. కయీను తన సొంత సోదరుడు నీతిమంతుడిని హేబేలును క్రూరంగా హత్య చేశాడు. కారణం అసూయ. దేవుడు అతను అంగీకరించాడు, నన్ను అంగీకరించలేదనే అసూయ. కనుక హృదయము హత్యలకు కారణంగా ఉంది. హృదయము కఠినత్వము నిన్ను నాశనం వైపు నడిపిస్తుంది. ఇది గుర్తెరగాలి. ప్రతి ఒక్కరు ఇది గుర్తెరగాలి. ప్రధానంగా ప్రతి క్రైస్తవుడు తన హృదయాన్ని మృదువుగా ఉంచుకొనుటకు నేర్చుకోవాలి. సులువుగా లోబడు హృదయము, మెత్తని హృదయము క్రైస్తవుడు సంపాదించుకోవాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యమవుతుంది. వాక్యానికి లోబడు ద్వారా సాధ్యమవుతుంది. నిన్ను నీవు సిలువ వేసుకున్నట్టు ద్వారా సాధ్యమవుతుంది. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. సహోదరుడా, సహోదరి, హేరోదీయులను కలుసుకొని హత్య కొరకు రచన చేస్తున్న పరిచయులు భక్తులు ఎట్లా అవుతారు ఆలోచించండి. రేపటి వాక్య ధ్యానం 7వ వచనంలోనికి వెళదాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపు కోట పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబము సహకారం ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్యము ప్రసారము చేసిన బిడ్డలను ఆశీర్వదించండి. మాలో ప్రతి ఒక్కరము కఠినత్వాన్ని వీడి, అసూయ ద్వేషాలను వీడి, ఇతరులలో నేరాలను పట్టుకోవాలనే తపన వీడి, ఇతరులను ప్రేమించుట నేర్పమని, ఇతరుల యొక్క మేలు కాంక్షించుట నేర్పమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక.